సరే, మంచిది. నేటి దిన స్వస్తి కార్యక్రమము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ వేదములో నుంచి లూకా రాసినటువంటి సువర్తమానము 23వ అధ్యాయము 43వ వచనమును పఠించుకొని వాక్య ధ్యానము గావించుకుందాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని పఠించుకుందాం. అందుకు ఆయన వానితో, నేడే నీవు నాతో కూడా పరదైసులోనుందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. రైట్. దేవుని ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సందేశము సిలువ ధ్యానములోని సంపూర్ణ స్వస్తి లేదా సంపూర్ణ స్వస్తి కొరకైన సిలువ ధ్యానం. బాగా వినండి. భూలోక మానవ జీవితములో సంపూర్ణమైనటువంటి స్వస్తి భాగ్యమును అందుకొనుట కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక భాగ్యం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను ధ్యానించుట. బాగా వినండి. సంపూర్ణ స్వస్తి అనే మాటకు ఖచ్చితమైనటువంటి అర్థం ఏమిటి అంటే ప్రభువు రూపమును సంపాదించుకొనుట లేదా పెండ్లి కుమారుడైనటువంటి ప్రభువు సరసన కూర్చునేటువంటి భాగ్యమును సంపాదించుకునే రీతిగా ఈ లోకములోనికి వచ్చినటువంటి మానవుడు తనను తాను దిద్దుకోగలిగితే తనకు తన జీవితానికి మూడవది తనతో ఉన్నటువంటి వారికి మేలు చేసుకోగలిగేటువంటి వారుగా ఉన్నారు. స్వస్తి అనేటువంటి మాటకు ఒక అర్థము మేలు అని మనము గ్రహించుకున్న వారమైతే మన జీవితము ద్వారా మనము మేలు అనుభవించుట కొరకు మన జీవితము ద్వారా మరొకరికి మేలు అందించేటువంటి స్థితిలోనికి మనము రాగలిగినటువంటి స్థితిలోనికి రావటమే సంపూర్ణమైనటువంటి స్వస్తిని అందుకోవటం. ఈ భాగ్యములోనికి ఎప్పుడైతే రాగలుగుతామో దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సరసన కూర్చుండేటువంటి భాగ్యము, ఇంకా చెప్పాలి అంటే ఆయనకున్నటువంటి భాగ్యమును అనుభవించేటువంటి స్థితిలోనికి రాగలిగేటువంటి వారముగా ఉన్నాం. బాగా వినండి. ఆయన కలుగజేసినటువంటి భాగ్యములు అనేకులకైతే ఆయనకున్నటువంటి భాగ్యములు ఎవరికి అని మనం ఆలోచన చేస్తే ఆయన సరసన కూర్చుండేటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి వారికి మాత్రమే. ఇది మనం గ్రహించవలసినటువంటి సత్యం. ఆయన కలుగచేసినవి అంటే భూమి కావచ్చు, ఆకాశము కావచ్చు, అందున్నటువంటి వాటిలో ఉన్నటువంటివి అనుభవించేటువంటి భాగ్యము ఈ సృష్టిలోని జీవరాశులకు ఉన్నది, మానవులకు ఉన్నది. అలాగే
దేవుడు లేడు అనే వారికి ఉన్నది, నాకు నచ్చినవాడు దేవుడు అనేటువంటి వారికి ఉన్నది, నా జ్ఞానమునకు తోచినటువంటి వారు దేవుడు అని వారిని ఆరాధించేటువంటి వారికి కూడా దేవుడు కలుగచేసినటువంటివి అనుభవించేటువంటి భాగ్యమున్నది. కానీ దేవునికున్నవి అనుభవించేటువంటి భాగ్యము ఎవరికి అని మనం ఆలోచన చేస్తే, దేవునికి కలిగినటువంటి మనస్సును, దేవునికి కలిగినటువంటి దివ్య లక్షణములను ఎవరైతే సంపాదించుకోగలుగుతారో వారికి మాత్రమే దేవునికి కలిగినటువంటి భాగ్యములు అనుభవించేటువంటి స్వస్తి అనుగ్రహించబడుతుంది అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. నేనేమంటానంటే, సంపూర్ణమైనటువంటి స్వస్తి అని అంటే దేవునికి ఉన్నటువంటి స్వస్తి, దేవుడు ఎంత మేలైనటువంటి స్థితిని అనుభవిస్తూ ఉన్నారో అంత మేలైనటువంటి స్థితిని అనుభవించగలిగేటువంటి స్థితిలోనికి రాగలగటమే సంపూర్ణమైనటువంటి స్వస్తి. ఆ భాగ్యములోనికి ఏ మానవుడు కూడా రాలేకపోతూ ఉన్నారు గనుకనే 2000 సంవత్సరముల క్రితము దేవదేవుడు మానవ శరీరమును ధరించుకొని భూలోకమునకు వేంచేసి సర్వమానవాళి యొక్క సమస్త పాపముల కొరకైనటువంటి యజ్ఞము చేసినటువంటి వారుగా ఉన్నారు. బహిరంగముగా ఆ రోజు యజ్ఞము చేస్తే అంతరంగముగా నిరంతరము, అంటే అనాది నుంచి అనంతం వరకు ఆయన సర్వమానవాళి కొరకైనటువంటి యజ్ఞము చేస్తూనే ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుకనే మానవాళి మీదకి రావలసినటువంటి న్యాయమైనటువంటి శిక్ష మానవుల మీదకు రాకుండా ప్రతి మానవుడు, క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, తప్పించుకుంటూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. దీన్ని బట్టి ఆయన నిరంతరము యజ్ఞము చేస్తూ ఉన్నటువంటి విధానమును బట్టి, నిరంతరము యజ్ఞము అంటే మన అపరాధముల కొరకు తాను శిక్షను భరిస్తూ బలి అవుతూ ఉన్నటువంటి విధానమును బట్టి మానవుల మీదకి తక్షణమే రావలసినటువంటి దైవ ఉగ్రత అనండి, న్యాయమైనటువంటి శిక్ష అనండి రాకుండా ఉండటానికి కారణమవుతా ఉంది అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. నేను అపరాధం చేసినప్పటికీ కూడా నాకు శిక్ష రాలేదు గనుక నేను చేస్తూ ఉన్నటువంటిది పెద్ద తప్పేమీ కాదు అనేటువంటి మోసములోనికి ఏ ఒక్కరూ కూడా వెళ్ళకుండానట్లుగా ఈ మాటలు మీ ముందు పెట్టబడతా ఉన్నాయి. నిన్నటి దినమందు గ్రూపులో ఒక 3 మాటలు మీకు పెట్టబడ్డాయి దినవృత్తాంతముల మొదటి గ్రంథములో నుంచి. అవి మీరు కొంచెం నిదానించి పరీక్ష చేసుకుంటే చాలా సంగతులు మీకు బోధపడతాయి. కాబట్టి ఆ సంగతులను ఇప్పుడు నేను ప్రస్తావించదలంచుకోలేదు. కానీ స్వస్తి భాగ్యం అందుకొనుట కొరకు మనము ఈ స్థలములోనికి పరిశుద్ధాత్మ తండ్రి గారి చేత తోడుకొని రాబడినటువంటి వారముగా ఉన్నాము గనుక ఏ రీతిన స్వస్తి భాగ్యమును అందుకోవలసినటువంటి వారమై ఉన్నామో
నేర్చుకుంటూ ఏ రీతిన ఈ స్వస్తి భాగ్యము దొరికిందో మనమే మన యొక్క గ్రాహ్యములోనికి తెచ్చుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. సరే, చదవబడినటువంటి వాక్య భాగములో ఒక వ్యక్తి మనకు కనబడతా ఉన్నారు. ఆయన ఎటువంటి వాడు అని మనం ఆలోచన చేస్తే, లోకము దృష్టిలో నేరస్తుడుగా ఎంచబడిన వాడు, రెండవది చట్టము దృష్టిలో నేరస్తుడుగా ఎంచబడినటువంటి వాడు, మూడవది దేవుని న్యాయము దృష్టిలో కూడా నేరస్తుడిగా ఎంచబడినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి అందుకున్నటువంటి స్వస్తి భాగ్యము చాలా వివరంగా ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏంటి ఆ స్వస్తి భాగ్యం అంటే? సాక్షాత్తు దేవుడున్న స్థలములో దేవునితో కలిసి కూర్చుండేటువంటి ఒక మంచి భాగ్యాన్ని, బహుశా అంతకన్నా మంచి భాగ్యం ఇంకేది లేదు కదా. ఏమైనా ఉందంటారా? దేవుడు ఉన్న స్థలములో దేవునితో కలిసి కూర్చుండేటువంటి భాగ్యము కంటే గొప్ప భాగ్యం మరేదన్నా ఉందంటారా? ఏదీ లేదు. కనుక అంత గొప్ప స్వస్తి భాగ్యము ఆ సహోదరునికి అందించబడింది. లేదు, ఆ సహోదరుడు అందుకున్నటువంటి వాడుగా ఉన్నారు. ఎవరు అని అంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి లోకము దృష్టిలోను, రెండవది ప్రభుత్వము దృష్టిలోను, మూడవది దేవుని దృష్టిలోనూ కూడా నేరస్తుడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఇంకొక మాటలో కూడా చెప్పాలి అంటే, తన మనస్సాక్షికి కూడా తాను చేస్తూ ఉన్నటువంటిది నేరము అనేటువంటి సంగతిని ఎరిగిన వాడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎంతసేపట్లో దేవుని సరసన కూర్చుండేటువంటి భాగ్యాన్ని సంపాదించారు అని మనం ఆలోచన చేస్తే, ఒక రెప్పపాటు సమయములో, బాగా వినండి, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అమ్మో దేవుని సరసన కూర్చుండేటువంటి స్థితిని అందుకోవటానికి ఎన్ని యజ్ఞాలు చెయ్యాలో, ఎన్ని పుణ్యకార్యాలు చెయ్యాలో, ఎన్ని యాగాలు చెయ్యాలో అని ఆలోచన చేసేటువంటి వారముగా ఉంటాం. అందుకే మానవునికి ఉన్నటువంటి ఆ ఆశను బట్టి లోకములోనికి ఏమి వచ్చింది అంటే, ఎంతో కొంత పుణ్యం చేస్తే నేను దేవుని సరసన కూర్చుండేటువంటి భాగ్యాన్ని సంపాదిస్తాను అనేటువంటి ఉద్దేశముతో అన్నదానాలు, గోదానాలు, భూదానాలు, వస్త్రదానాలు, ఏమండి ఇలాగున అనాథాశ్రయాలు ఏర్పాటు చేసి అనేకులకు సేవ చేయటం, రోగులైనటువంటి వారికి అవసరమైనటువంటి సదుపాయాలు చేయటం అనేటువంటిది అనేకుల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటివే. కానీ ఇవేవి కూడా మానవుల్లో ఉన్నటువంటి పాపమును పరిహారము చేయలేవు అని మనం గ్రహించాలి. ఉదాహరణకి, ఈ దేశములో, ఈ రాష్ట్రములో ఎవరైనా ఒక వ్యక్తి క్షమించరాని దొంగతనాలు, నేరాలు, ఘోరాలు చేసి, దోపిడీలు చేసి
అనేకుల సొమ్ము దోచుకొని అనేకులను హత్య చేసినటువంటి వాడుగా ఉండి మరొక రాష్ట్రానికి వెళ్ళి పుణ్యకార్యాలు ఈ సొమ్ముతో చేస్తూ ఉంటే వారిని లోక సంబంధమైనటువంటి చట్టము తప్పు లేనివాడు అని భావించి శిక్షకు పాత్రుడుగా ఎంచకుండా ఉండదు కదా. లోక సంబంధమైనటువంటి చట్టానికే అంత న్యాయం ఉంటే న్యాయస్థుడైనటువంటి దేవుని యొక్క చట్టము ఎంత న్యాయమైంది, ఇది మనం గ్రహించాలి. అందుకే దైవజనులు చెప్పిన మాట, పుణ్యకార్యముల వలన పూర్తి చేయండి, పుణ్యము వచ్చును కానీ పాపము పోదు అని తెలియచేశారు. ఎన్ని తిరిగినా పోవు పోవు పాపం బోలో ఎంత ఏడ్చినా పోవు పోవు ఎన్నాళ్ళు పుణ్యక్రియలెన్ని చేసినా గాని అన్ని చేసిన క్రీస్తు నందు నమ్మిన గాని ఏవా దేవుని మ్రొక్కలేండి ఓ ప్రియులారా. దైవజనులు పాడుతూ ఎన్నాళ్ళు పుణ్యకార్యములు ఎన్ని చేసినా పోవు, అన్నీ చేసిన క్రీస్తు నందు నమ్మిన గాని అని తెలియచేశారు. కనుక పాప పరిహారము కొరకు యజ్ఞము చేసినటువంటి కలువరినాథుని చెంతకు వచ్చి పశ్చాత్తాప హృదయముతో మన పాప పరిహారము కొరకు ఆయనను వేడుకునేటువంటి అనుభవములోనికి వస్తేనే పాపము లేని స్థితి అయినటువంటి స్వస్తి స్థితి అనేటువంటిది మానవునికి అనుగ్రహించబడుతుంది అని మనము గ్రహించవలసిన వారముగా ఉన్నాం. సరే, సందేశములోనికి వస్తే చదవబడినటువంటి వాక్య భాగములో ఈ భాగ్యాన్ని సంపాదించుకునేటువంటి వ్యక్తి ఎవరు అని మీరు పరిశీలన చేస్తే చూడండి, లోకారాసిన సువార్త 23వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. వారు కపాలమనబడినటువంటి స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. కనుక ఎవరు అంటే సిలువ వేయటానికి అవసరమైనటువంటి తప్పిదము కలిగినటువంటి నేరస్తుడు. బాగా వినండి, ఎవరైనా సిలువ వేయటానికి లేదా సిలువ వేయబడటానికి సిలువ వేయబడటానికి అవసరమైనటువంటి నేరము కలిగినటువంటి నేరస్తుడు. ఏంటి సిలువ అంటే? లోకములో ఉన్నటువంటి శిక్షలన్నిటికంటే కూడా నీచమైనటువంటి శిక్ష లేదా హీనమైనటువంటి శిక్ష సిలువ శిక్ష. లేదు, కొంచెం మనం అర్థం చేసుకోవాలి అంటే క్షమించరాని నేరములు చేసినటువంటి వారికి మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి శిక్ష సిలువ శిక్ష. కనుక ఎందుకు ఈ మాట మీ ముందు పెట్టాల్సి వస్తూ ఉంది అంటే బైబిల్ గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, రిఫరెన్స్ మీకు ఇవ్వలేకపోతున్నాను. మరణకరము కాని పాపములు కలవు, మరణకరమైనటువంటి పాపములు కలవు. దేవుని స్నేహితులరా, తాను చేసినటువంటి ఆ నేరాలు అనండి, పాపాలు అనండి, మరణకరమైనటువంటివిగా ఎంచబడినటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఇంత భయంకరమైనటువంటి స్థితిలో మరికొద్ది సేపట్లో
తన ప్రాణాన్ని తన అపరాధముల నిమిత్తము కోల్పోయేటువంటి స్థితిలో ఉండి, తద్వారా దేవుడు లేని స్థలమైనటువంటి పాతాళానికి చేరుకోవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ సహోదరుడు రెప్పపాటు సమయములో సాక్షాత్తు దేవదేవుని చేత పొందినటువంటి ఒక అభయం ఏమిటి అంటే, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. మరి ఎలాగున ఇంత గొప్ప స్వస్తి భాగ్యం ఆ సహోదరుడు అందుకున్నారు. ఇది ఈరోజు మన యొక్క ధ్యానాంశం కనుక స్నేహితులారా గమనించండి. ఎందుకు ఈ మాట మీ ముందు పెట్టాల్సి వచ్చింది అంటే, శరీర సంబంధమైనటువంటి స్వస్తి కొరకైనా ఆత్మ సంబంధమైనటువంటి మేలు అనేటువంటిది చాలా, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తి చాలా అవసరం. మళ్ళీ చెప్తున్నాను, శరీర సంబంధమైనటువంటి స్వస్తికి ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తి చాలా అవసరం. కనుక మేము శరీర సంబంధమైనటువంటి మేలు కొరకు వచ్చాము కదా, మా వ్యాధుల నుంచి మా బాధల నుంచి విడిపించబడటానికి వచ్చాము కదా, మీరేంటి మోక్షం గురించి చెప్తా ఉన్నారు అని మీ ప్రశ్న అయితే, నా సమాధానం ఏమిటి అంటే, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తి భాగ్యం ఎవరైతే పొందుకోగలుగుతారో వారికి కలిగేటువంటి భాగ్యం ఏమిటో తెలుసా? శరీర సంబంధమైనటువంటి స్వస్తి కలుగుట మాత్రమే కాదు, మరి ఎన్నటికీ కూడా శరీర సంబంధమైనటువంటి బలహీనత అనేటువంటిది రాని స్థితి వస్తుంది. ఒకవేళ శరీర సంబంధమైనటువంటి బలహీనత ఏదైనా ఉన్నప్పటికీ కూడా అది హాని చేయనటువంటి భాగ్యము దొరుకుద్ది. ఏ భాగ్యం చెప్పండి? ఏమి హాని చేయని భాగ్యము? శరీర సంబంధమైనటువంటి బలహీనత ఏదైనా ఉన్నప్పటికీ కూడా అది హాని చేయనటువంటి భాగ్యం అనేటువంటిది దొరుకుతుంది అని మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక మొట్టమొదటిగా లూకా రాసిన సువార్త 23వ అధ్యాయములోని 35వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అమ్మా, ప్రజలు నిలువబడి చూచుచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. ఇంకొక మాట ముందుకు కూడా మీరు చదివితే 37వ వచనం కూడా చదువుకుందాం. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకొనుమని అపహసించిరి. ఇక్కడ బాగా వినండి, 2 రకాల ప్రజలు కనబడతా ఉన్నారు. ఒకటి చూడవచ్చినటువంటి ప్రజలు, రెండవది లోక సంబంధమైనటువంటి ఉద్యోగాన్ని కలిగినటువంటి ప్రజలు. ఉద్యోగమును ఎవరికి ఆపాదిస్తూ ఉన్నానంటే సైనికులకు ఆపాదించడం జరుగుతూ ఉంది. కనుక వీరు ఏ మాట మాట్లాడుతూ ఉన్నారు అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా 3వ వ్యక్తి కూడా మనకు కనబడుతున్నారు. పిల్లరా 39వ వచనములో ఆ మాట కనబడుతుంది. వేలాడిపోయినటువంటి ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచూ. చాలు. కనుక ఇక్కడ మనం చూస్తే అనేకులు అక్కడ కనబడతా ఉన్నారు. కొందరేమో అపహసిస్తూ ఉన్నారు. ఎవరిని? సిలువ వేయబడినటువంటి, ఇట్లా చెప్పమంటారా, తమ కొరకు సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని. మరికొందరు ఏం చేస్తూ ఉన్నారు? అవమానిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు మరికొందరు. పిల్లరా,
ఈ 3 అనుభవాలు కలిగినటువంటి వారితో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనే ఈ ప్రభువును ఆశ్రయించినటువంటి దొంగ, స్వస్తి భాగ్యమును అందుకున్నటువంటి దొంగ. వాస్తవానికి ఈయన కూడా ఏ స్థితి కలిగిన వారుగా ఉన్నారు అని అంటే, వారు ఉన్నటువంటి స్థితినే కలిగినప్పటికీ కూడా ఎందుకు ఈయన స్వస్తి భాగ్యాన్ని అందుకోగలిగారు అని మనం ఆలోచన చేస్తే, అపహసించేటువంటి వారి వరుసలో నుంచి ఆశ్రయించేటువంటి వారి వరుసలోనికి వచ్చాడు. మళ్ళీ చెప్పనా, అపహసించే వారి వరుసలో నుంచి ఆశ్రయించేటువంటి వారి వరుసలోనికి వచ్చారు. బాగా గ్రహించండి. ఎందుకని? ఆ ఒక్కరు తప్ప మిగిలిన వారందరూ కూడా అపహసించే వారి వరుసలో ఉన్నప్పటికీ కూడా, పూర్తి చేయండి, ఈయనొక్కడే ఆశ్రయించేటువంటి వారి వరుసలో ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా, ఈయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను నిదానించి చూసేటువంటి వరుసలోనికి వచ్చాడు గనుక, చెప్పబోయే సంగతి ఏమిటి అంటే, సిలువను ధ్యానములోనికి వెళితే, ధ్యానములో ఉండి సిలువను చూస్తే సిలువను ఎలా చూడాలో అలా చూడగలుగుతాం. అందుకే ఈ 40 దినములు ఏమి ఏర్పాటు చేయబడే చెప్పండి? సిలువ ధ్యానములు. ధ్యానము అంటే అర్థం ఏమిటి అంటే, సిలువలో ఏం జరిగింది అనేటువంటి సంగతిని ధ్యాస పెట్టి చూడటం. ఏమిటి చూడటం? ధ్యానము అంటే ధ్యాస. ధ్యాస అంతా దాని మీద పెట్టి చూడటం. ధ్యాస దాని మీద పెట్టినప్పుడు మన యొక్క సొంత జ్ఞానము కావచ్చు, సొంత తెలివి కావచ్చు, మరి లోక సంబంధమైన ఏ అర్హతలైనప్పటికీ కూడా శూన్యము చేసుకొని నిదానించి చూడటమే ధ్యానములోనికి వెళ్ళటం. దేంట్లోనికి వెళ్ళటం చెప్పండి? నేను ఏమి తెలియని వాడనుగా ఉన్నాను అనేటువంటి స్థితిలోనికి వెళ్ళి సమస్తమును శూన్యపరుచుకొని మన ముందు ఉంచబడినటువంటి స్థితిని నిదానించి చూడటమే ధ్యానం. కనుక అందుకే అంశం పేరు ఏం చెప్పబడింది? సంపూర్ణ స్వస్తి కొరకైన సిలువ ధ్యానం. ఏ ధ్యానం చెప్పండి? బాగా వినండి. సిలువను చూడటం కాదు సుమా, సిలువను ధ్యానముతో చూడటం. అందుకే దైవజనులు ఏం పాడుకున్నారు? యేసుక్రీస్తుని సిలువను పాడతారా? యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు ఆశతోను సోదరా. చాలు. ఎలాగంట? ఎప్పుడూ ధ్యానం చేస్తూనే ఉండాలి, ఆశతో ధ్యానం చేస్తూ ఉండాలి. ఏంటి ఆశతో అంటే, ఈ సిలువను నేను చూడటాన్ని బట్టి నేను ఈ సిలువలో నుంచి ఏమందుకోగలను అనేటువంటి గురితో సిలువను చూడటమే ఆశతో ధ్యానము చేయటం. కనుక అలాగున ఈ సహోదరుడు తనకు వేయబడినటువంటి సిలువ వైపు చూడటం లేదు, కానీ తన ప్రక్కన ఉన్నటువంటి సిలువ వైపు ధ్యానముతో చూస్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను ఎప్పుడైతే నిదానించి చూశారో ఏం బోధపడింది అని అంటే, పిల్లరా, ఆయన అపహసించదగినటువంటి వ్యక్తి కాదు అనేటువంటి సంగతి బోధపడింది. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో ఒక మాట తెలియచేశారు. ఏంటది? అర్థమవుతుందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, చాలు, ఎందుకు కొందరికి వెర్రితనముగా కనబడతా ఉంది అని మనం ఆలోచన చేస్తే, సిలువను ధ్యాసతో చూడకపోవటాన్ని బట్టి, లేదా నిదానించి ఆ ధ్యానముతో చూడనటువంటి
అనుభవంలోనికి వెళ్ళకపోవటాన్ని బట్టి భారతదేశానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటో తెలుసా? ధ్యానం. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు పాడుతూ క్రిస్మస్ పాటలో ఉంటున్నానన్నమాట. కనుక క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేనో తెలుసునా అంటూ దైవజనులు 14వ చరణంలో పాడుతూ ఉన్నారు. ఎన్నిక జనులైన ఇశ్రాయేలీయుల ఏలిక ఎవ్వారో తెలుసునా, మున్ను భారతదేశమునుల ధ్యానములందే ఉన్న ప్రజాపతియే తెలుసునా, అన్నిటికీ ఆయేసే తెలుసునా, ఎన్నో గురుతులు గలవు తెలుసునా. కనుక మున్ను అంటే ముందు, పూర్వము. కనుక పూర్వము భారతదేశంలో ఉన్నటువంటి మునులు అనగా ఋషులైనటువంటి వారు ధ్యానములందు ఉన్నటువంటి ప్రజాపతి అంటే భూలోకమంతటిని ఏలేటువంటి ప్రజాపతి యేసుక్రీస్తు ప్రభువారే అని తెలియచేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక ఋషులందరి యొక్క ధ్యానములో ఎలాగైతే అసలైనటువంటి ప్రజాపతి ఎవరో వారు గ్రహించినటువంటి వారుగా ఉన్నారో, సిలువను కూడా ధ్యానములోనికి వెళ్ళి చూడాలి. అందుకే భారతదేశానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత ఋషుల దేశము, అలాగనే ధ్యానపరులు ఉన్నటువంటి దేశం. కనుక ఈ సహోదరుడు సిలువను ధ్యానముతో చూస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. గనుక సిలువ మీద ఆయన చేస్తూ ఉన్నటువంటి, ఆయనంటే యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ ఉన్నటువంటి యజ్ఞము అనేటువంటిది అది తన కొరకైనటువంటి యజ్ఞము, సర్వమానవాళి కొరకైనటువంటి యజ్ఞము అని గ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కనుకనే అందుకునేటువంటి స్వస్తి భాగ్యం ఏమిటి చెప్పండి? అపహసించేటువంటి వారి వరుసలో నుంచి ఆశ్రయించేటువంటి వారి వరుసలోనికి తీసుకొని వచ్చారు. అర్థమవుతుందండి? అపహసించే వారి వరుసలో నుంచి ఆశ్రయించేటువంటి వారి వరుసలోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. కనుక రెండవదిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే లూకా రాసినటువంటి సువార్త, దీనికి ముందుకు ఒక మాట చెప్తాను వినండి. దేవదాసయ్య గారు చెప్పిన మాట, ఏ మతమును కానీ, ఏ మిషన్ను కానీ, ఏ మనుష్యుని కానీ దూషించరాదు, ద్వేషించరాదు. ఎందుకు దైవజనులు ఈ మాట చెప్పారు? యేసు సిలువ దీక్ష తప్ప బ్రతుకునందు నాకు ఏమి కావాలే అని నిదానించి సిలువ దీక్ష వైపు ఆయన చూస్తూ ఉన్నారు. గనుకనే అందరి మానవుల కొరకు, అన్ని మతముల వారి కొరకు, అన్ని మిషన్ల వారి కొరకు నా దేవుడు సిలువ పైన యజ్ఞమైతే నేనెందుకు మరొకరిని దూషించాలి అనేటువంటి మనస్సులోనికి దైవాజ్ఞ అయినటువంటి, చెప్పండి దీనికి సంబంధించిన దైవాజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించవలెను అనేటువంటి దైవాజ్ఞలోనికి దైవజనులు మనల్ని తీసుకొని రావటానికి ప్రయాసపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. నీకు బోధపడుతూ ఉండాలి. కనుక ఎవరైనా ఏదైనా అపహాస్యము చేసేటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారి కొరకు ప్రభువును ఆశ్రయించేటువంటి స్థితిలోనికి రావాలి. ఎప్పుడు రాగలుగుతాం? ముందు మనము ఆయనను ఆశ్రయించేటువంటి స్థితిలోనికి వచ్చినప్పుడు. అర్థమవుతుందండి? ముందు మనము ఆయనను ఆశ్రయించేటువంటి స్థితిలోనికి వచ్చినప్పుడు, ఉండకూడనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి కొరకు ఆ బలహీనత చిన్నదైనా పెద్దదైనా సరే దాని కొరకు ఏం చేస్తాం? వారి విషయములో ప్రభువును ఆశ్రయించేటువంటి స్థితిలోనికి రాగలుగుతాం. ఇది ఎవరి మనస్సు అని అంటే పెళ్లి కుమారుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క మనస్సు. ఈయనేం చేశారు?
అందరి కొరకు ఆయన తండ్రిని ఆశ్రయించారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి అని తండ్రిని ఆశ్రయించేటువంటి మనసులోనికి వచ్చారు. అలాగున్నే ఇట్లా చూడండి, సిలువను నిదానించి చూస్తేనే దేవునిని ఆశ్రయించేటువంటి మనస్సు అనేటువంటిది, ఆ స్వస్తి భాగ్యము, దేవుణ్ణి ఆశ్రయించే మనస్సు అనేటువంటి స్వస్తి భాగ్యం, మంచి భాగ్యమా చెడ్డ భాగ్యం ఇది. కనుక ఆ స్వస్తి భాగ్యం అనేటువంటిది అనుగ్రహించబడుతుంది. కనుక ఈ సహోదరుడు అపహసించేటువంటి వారి వరుసలో నుండి ఎక్కడికి వచ్చారు? ఒకప్పుడు ఎవరైనా ఈయన కూడా అపహసించే వరుసలో ఉన్నటువంటి వాడే, కానీ ఇప్పుడు ఎప్పుడైతే సిలువను నిదానించి చూశారో ఆశ్రయించే వారి వరుసలోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. రెండవదిగా లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక. ఏమండి, ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నటువంటి వారమైతే చదవండి. ఆగండి. మనకైతే ఇది న్యాయమే, న్యాయమే అనే మాటల నుంచి మాట్లాడుతున్నాను. ఏమర్థమైంది? దొంగ గారికి న్యాయమేంటో అర్థమైంది. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు సిలువను నిదానించి చూడటాన్ని బట్టి ఈ సహోదరుడు ఏ వరుసలోనికి వచ్చారు? దొంగ వరుసలో నుంచి దొర వరుసలోనికి వచ్చారు. దొర అంటే ఎవరు? న్యాయం ఎరిగినటువంటి వారు. దొర అంటే ఎవరు చెప్పండి? న్యాయం చెప్పేవారు, న్యాయం ఎరిగినటువంటి వారు, న్యాయముగా మాట్లాడేటువంటి వారు. కనుక బాగా వినండి, మనకైతే ఇది న్యాయమే అని అనేటువంటి అనుభవంలోనికి రావటమే ఈ సహోదరుడు దొరవరసలోనికి వచ్చారని బాగా గ్రహించండి. అందుకే దైవజనులు పాడుతూ ఇంకొక మాట కూడా అన్నారు దీనికి సంబంధించి. మీరే పాడాలి, ఎవరైనా దొరలౌదము రండి అన్నారు. ఆ చరణం ఏంటో పాడితే సంతోషిస్తా. నుంచి పాడండి. వాచి వేసిన దేవుని సభకు చేరుదము రండి, త్వరలో యేసుని కలసికొని విని దొరలౌదము రండి, నిజముగా దొరలౌదము రండి. ఇప్పుడు చెప్పండి, నిజముగా దొరలవ్వాలంటే ఎలా దొరలవుతామంట? వచ్చి వేసిన దేవుని సభకు చేరితే. అంటే అర్థం ఏమిటంటే, దేవుని సభ అంటే దేవుని యొక్క మనస్సులోనికి మన మనస్సు చేరితే అర్థమవుతుందండి. దేవుని యొక్క మనస్సులోనికి మన మనస్సు చేరితే అప్పుడు ఎవరైనా ఏమవుతారో తెలుసా? దొరలవుతారు. గ్రహించండి. కనుక ఈ దొంగ ఎక్కడికి వచ్చారంటే దేవుని మనసు వైపు చూస్తూ ఉన్నాడు గనుక ఏమైపోయారు చెప్పండి? దొరవరసలోనికి వచ్చారు. మనకైతే ఇది న్యాయమే అని సత్యాన్ని ఆయన ఒప్పుకుంటూ ఉన్నటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. ఈ అనుభవములోనికి రాకపోతే ఇట్లరా ఏ భాగ్యాన్ని పొందుకోలేమంటే, తండ్రి మన కొరకు సిద్ధపరిచినటువంటి కుమారుణ్ణి అనుగ్రహించడం ద్వారా సిద్ధపరిచినటువంటి శిలువ మహాయజ్ఞము ద్వారా పొందుకోవలసినటువంటి స్వస్తి భాగ్యాన్ని పొందుకోలేమో. ఈ అనుభవంలోనికి రాకపోతే అయ్యో, దేవుని మనస్సుతో మన మనస్సు ఏకము చేసినటువంటి అనుభవంలోనికి రాలేకపోతే సహజంగా ఏమనాలి? అయినా ఏమనాలి చెప్పండి? నేను ఒక్కడే నా దొంగతనాలు చేసింది ఇప్పుడు దాకా, ఎంతమంది లేరు దేశంలో, వాళ్ళందరిని వదిలిపెట్టి నాకెందుకు వేయాలి శిక్ష అనాలి కదా. ఏమంటున్నాడు ఆయన? మనకైతే ఇది న్యాయమే. చూసారా? కనుక స్నేహితులారా గమనించండి. అందుకే సిలువను నిదానించి చూస్తే ఏమవుతుందో తెలుసా?
పిల్లరా, దేవుని న్యాయం మనకు బోధపడుతుంది. చాలా సందర్భాల్లోనండి మనకు కూడా ఏంటి నాకు ఇటు జరగటం ఏంటి అనేటువంటి ఎంతో కొంత మనోవిచారం వచ్చి ఉంటుందా, వచ్చి ఉండదా? నిజం మీరెందుకు చెప్తారులేండి, అవునా కాదా? కనుక ఏదో దేవుని మందిరానికి వస్తూ తెలిసినంత వరకు వాక్యానుసారంగా నడుస్తున్నాను కదా, నేను ఇంత చేస్తున్నాను కదా, భక్తి పూర్తి చేయండి, నాకే ఎందుకు రావాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుందో తెలుసా? పిల్లరా, ఆయన సిలువను నిదానించి చూడకపోతే ఆయన న్యాయాన్ని పూర్తిగా ఎరగలేము. ఏమెరగలేం చెప్పండి? ఆయన న్యాయాన్ని ఎరగలేము. పరోక్షంగా ఏమైపోతాం? ఆయనకు దూరస్తుల వరుసలోనికి వెళ్ళిపోతాం. స్వస్తి లేనటువంటి స్థితిలోనే ఉంటాం. ఏమండి, ఆలోచన చేయండి. అస్కలిత బ్రహ్మచారి, దేవి చూచిన నేరము కనపడినటువంటి దైవజనులు ఫాదర్ ముంగమూరి దేవదాస్ అయ్య గారు ఏమండి, ఒకరోజు ఏర్పాటు బైబిల్ మిషన్ పక్షంగా మీటింగ్ పెడితే, తాటాకు పందిరిలో మీటింగ్ పెడితే విస్తారమైనటువంటి వర్షం వచ్చిందంట. వస్తే అక్కడ ఉన్నటువంటి భక్తులైనటువంటి వారు వచ్చి, అయ్యా మీరు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోద్ది కదా, వర్షం ఆగేటట్లు ప్రార్థన చేయండి అంటే దైవజనులు చెప్పిన మాట మీకు తెలుసు, వెళ్ళక నా తండ్రి చిత్తానికి నేను ఎదురు వెళతానా? బాగా వినండి, ఏం చెప్తూ ఈ మాట చెప్పబడింది? ఈ సమయములో ఇది అవసరమని తండ్రి దృష్టికి ఇది న్యాయము గనుక తండ్రి అనుగ్రహించారు అనేటువంటి సంగతి దైవజనునికి బోధపడింది. ఎందుకు బోధపడింది? సిలువను నిదానించి చూస్తున్నారు కనుక. అందుకే ఇంకొక మాట కూడా పాడారు, మీరే పాడాలి అది. బాధలందున బోధ చేయుచు నాదుడు నీ నాదుడగుచుండెన్. చాలు. కనుక బాధ ఎందుకు వస్తుంది అంటే, ఏదో నాకు బోధ చేయాలని బాధ వచ్చింది అనేటువంటి గ్రహింపు ఎప్పుడు కలుగుద్ది చెప్పండి? ప్రభుతో మనం ఉన్నప్పుడు కలుగుద్ది. లేకపోతే నాకే రావాలా ఈ బాధ అనేటువంటి మనస్సు వచ్చేస్తుంది. అదే స్వస్తి స్థితిలో లేనటువంటి మనస్సు. ఏ మనస్సు చెప్పండి? కనుక ఈ సహోదరుడు నిదానించి సిలువను ధ్యానిస్తూ ఉన్నాడు గనుక ఏం జరుగుతూ ఉంది, ఆయన సిలువలో ఏం జరుగుతూ ఉంది అనేటువంటి సంగతిని నిదానించి చూస్తూ ఉన్నాడు గనుక, దొంగ వరుసలో ఉన్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడు చెప్పండి? త్వరవరుసలోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. లరా, దొంగ నేరాన్ని తప్పించుకోవడానికి చూస్తాడా, ఒప్పుకోవడానికి చూస్తాడా? మీ ఊర్లో దొంగలు కాదులేండి, ఆ ఊర్లో దొంగలు. కనుక స్నేహితులారా గమనించండి. అలాగున సిలువను నిదానించి చూసినటువంటి అనుభవం ఎంత గొప్ప స్వస్తి భాగ్యం అంటే, లరా ఆ క్షణము వరకు దొంగకు కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి ఆయన రెప్పపాటులో దొర మనస్సు అనేటువంటి స్వస్తి భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. సరే, ఇక మూడవదిగా మనం చూస్తే లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 40వ వచనము నుంచి చదువుకుందాం, 43వ వచనం వరకు. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక మనకైతే ఇది న్యాయమే, మనము చేసినటువంటి వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమనెను. చాలండి.
సంగతి ఏమిటి అంటే, దూషించేటువంటి వారి వరుసలో నుండి దరిచేరేటువంటి వారి వరుసలోనికి వచ్చారు. ఎవరి దరిచేరే వరుసలోనికి? దేవునికి దరిచేరేటువంటి, దేవుని దగ్గరకు చేరేటువంటి వారి వరుసలోనికి వచ్చారు. అందుకే సిలువలో ఉన్నటువంటి 2 కర్రల్లో నిలువు కర్ర దేని కొరకైన కర్రని మొన్న ఆదివారం మీరు విన్నారు. పాతాళలోకమును భూలోకమును పరలోకమును ఏకము చేసేటువంటి కర్ర అయితే, అడ్డకర్ర మానవుణ్ణి దేవుణ్ణి జతపరిచేటువంటి కర్ర అనేటువంటి సంగతి మీరు వినినవారుగా ఉన్నారు. కనుక సంగతి ఏమిటి అంటే, ఈ సహోదరుడు లరా దేవుని దరికి చేరటానికి లేదు, దేవుని దరికి చేరుట అనేటువంటి స్వస్తి భాగ్యాన్ని అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఏ వరుసలో ఉన్నవాడు? దూషించేటువంటి వారి వరుసలో ఉన్నటువంటి వాడు. ఒకప్పుడు బహుశా పోలీసులైనటువంటి వారు శిక్షావిధి చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని దూషించి ఉంటాడో. సరే, సమయం అయిపోయింది. 4వదిగా లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదివితే, కొంచెం త్వరగా మళ్ళీ అదే వచనాన్ని చదవండి. చాలు. దేవునికి భయపడవా అంటే అర్థం ఏమిటంటే, దేవునిని గుర్తించేటువంటి స్వస్తి భాగ్యములోనికి వచ్చారు. బాగా వినండి. ఈ లోకములో ఉన్నటువంటి ఏ మానవుడైనా సరే, బాగా వినండి, ఏ మానవుడైనా సరే దేవునిని గుర్తించేటువంటి భాగ్యమే, దేవుడు ఎవరో గుర్తించేటువంటి భాగ్యమే గొప్ప స్వస్తి భాగ్యం. అర్థమవుతుందండి? మళ్ళీ చెప్తాను. దేవుడు ఎవరో గుర్తించగలిగేటువంటి భాగ్యమే గొప్ప స్వస్తి భాగ్యం. అంటే మంచి మేలు పొందుకున్నట్లు లెక్క అన్నమాట. దేవుడెవరో గుర్తిస్తే ఏం చేస్తాం? దేవుణ్ణి వెంబడిస్తాం, దేవుణ్ణి చేరుకుంటాం. దేవుడెవరో గుర్తించకపోవటాన్ని బట్టే కదా దేవుడు కలుగ చేసినటువంటి వాటిని దేవుళ్ళుగా భావించేటువంటి బలహీనత, దేవుడు కలుగ చేసినటువంటి మానవులను కూడా దేవుళ్ళుగా భావించేటువంటి బలహీనత. అవునంటారా కాదంటారా? కనుక స్నేహితులరా, సిలువను నిదానించి చూడటాన్ని బట్టి కలిగినటువంటి స్వస్తి భాగ్యం ఏమిటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి వారిలో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, లేరా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, శతాధిపతి ఉన్నాడు, ఏమండి సైనికులు ఉన్నారు, ఏమండి ఇంకా ఎందరో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ వీరిలో ఎవరైనా గుర్తించగలిగారా ఈయన దేవుడు అని? అర్థమవుతుందండి. ఎందుకు ఈ సహోదరుడు గుర్తించగలిగాడంటే, సిలువ ధ్యానములోనికి వెళ్ళాడు. సిలువను బహిరంగంగా చూడటం లేదు సుమా, అంతరంగంగా చూస్తూ ఉన్నాడు. ఈ సిలువలో ఏం జరుగుతూ ఉంది అనేటువంటి సంగతిని నిదానించి చూసేటువంటి వారి యొక్క వరుసలోనికి వచ్చాడు గనుక వినండి. అంతకుముందు తెలివి గలవాడై ఉంటాడు, తెలివి తక్కువడై ఉంటాడు. మీరు నిజం చెప్పండి. తెలివి గలవాడు, తెలివి తక్కువడై ఉంటాడు. ఏమండి, దొంగతనం చేయటం అంటే అంత తేలికైన విషయమా? తెలివి తక్కువలు చేయగలుగుతారా? ఏమండి, ఉదాహరణకి ఏమండి, నన్ను వెళ్ళి దొంగతనం చేయమన్నారు అనుకోండి, పట్టుకోవడానికి ఎంత కష్టమే ఏంటి? తేలిక దొరికిపోను అంటే కనుక సరే, దొంగతనం చేయాలంటే కూడా దానికి సంబంధించినటువంటి తెలివితేటలు ఉండాలో ఉండొద్దా? లేకపోతే ఏమైపోతారు? సులువుగా తొలగిపోతారు. కనుక అంటే ఎక్కడ ప్రారంభించాడో తెలీదు, సిలువ వేయబడే అంత దొంగతనంలోనికి వచ్చేసాడు. అంటే ఎంత చాతుర్యం కలిగినటువంటి వాడో. కానీ సిలువ వైపు చూస్తే కానీ లరా తన తెలివి తనకు మేలు చేయలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. తనకున్నటువంటి జ్ఞానము తనకు ఉపయోగపడలేదు. ఏంటి ఆ జ్ఞానం?
దేవుడు ఎవరు అనేటువంటిది గుర్తించగలిగేటువంటి జ్ఞానం. అందుకే భక్తులైనటువంటి వారు చాలా పాడుకున్నారు, సిలువేనా శరణాయనురా అన్నారు. ఇంకా వివరంగా పాడారు, కడుబేదవాడను అందుడను దీనుడను సిలువ వైపు సిలువను చూసినటువంటి వారు అప్పటి వరకు తనలో ఉన్నటువంటి అంధత్వాన్ని గ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూస్తే ఈయన సిలువ వైపు నిదానించి చూసినటువంటి ఈ దొంగగారు ఏ అనుభవంలోనికి వచ్చారు అంటే దేవునిని గుర్తించేటువంటి స్వస్తి భాగ్యాన్ని సంపాదించారు. ఏమండి, భక్తి కొరకు ఎంత ప్రయాస పడుతూ ఉన్నారు. ఇంత ప్రయాస సద్భక్తి కొరకు కాకపోతే భక్తి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఆలోచన చేయండి. కనుక సద్భక్తిలోనికి రావాలంటే సత్యదేవుడు ఎవరో గుర్తించాలి. సద్భక్తిలోనికి రావాలంటే సత్యదేవుడు ఎవరో గుర్తించి ఆశ్రయించినటువంటి అనుభవంలోనికి రావాలి. అదే భక్తిలో స్వస్తి భాగ్యము, దేవుణ్ణి గుర్తించేటువంటి భాగ్యం. సరే, 5వదిగా లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 40వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చదివితే చాలు. కనుక ఏ వరుసలోనికి వచ్చాడు అంటే బాగా వినండి, సరిచేయబడేవాని వరుసలో నుంచి సరిచేసేవాని వరుసలోని, వెరీ గుడ్ నాన్న, సరిచేసేవాని వరుసలోనికి వచ్చాడు. వాస్తవానికి ఈయన ఎవరో, అయ్యో ఆ శిక్ష ద్వారా సరిచేయబడవలసినటువంటి వాడు, కానీ ఎక్కడికి వచ్చేసాడు? సరిచేసేవారి వరుసలోనికి వచ్చారు. కనుక బాగా వినండి, ఇలాగున సరిచేసేటువంటి వారి వరుసలోనికి రావటం అనేటువంటిది దేని ద్వారా ఈ భాగ్యంలోనికి వచ్చారంటే సిలువను చూడటాన్ని బట్టి. అంటే ఆ తప్పు చేసినటువంటి దొంగను ఏం చేస్తున్నాడంటే గద్దించేటువంటి వరుసలోనికి, సరిచేసేటువంటి వరుసలోనికి వచ్చారు. బాగా వినండి, నేరాన్ని కప్పిపుచ్చటం మంచి సంగత, సరిచేయటం గొప్ప సంగత? ఆలోచన చేయండి. ఇదేం పెద్ద తప్పండి, దీనికే ఇంత కోప్పడాలండి ఏమండి, లేకపోతే దీనికే ఇంత శిక్ష వెయ్యాలా అండి అనుకుంటామా అనుకోమా? సిలువ వైపు చూస్తే కానీ పాపం యొక్క శిక్ష ఎంత భయంకరమైనటువంటిదో తెలిస్తే కానీ ఏం చేయగలం? తప్పులో ఉన్నటువంటి వారిని సరిచేయటానికి ఇష్టపడతాం, ముందు మన తప్పును సరిచేసుకోవడానికి ఇష్టపడతాం, ఆ తర్వాత తప్పులో ఉన్న వారిని సరిచేయటానికి ఇష్టపడతాం. ఎందుకని? ఆయన సిలువను దించుట కొరకు. దేని కొరకు చెప్పండి? చూసారా, సరిచేయబడవలసినటువంటి వాడు సరిచేసేటువంటి స్థితిలోనికి వచ్చాడు. చాలా సునాయాసంగా ఇటు చూడండి, మనలో ఉన్నటువంటి నైజములోనికి దూరిపోయినటువంటి అపవాది ఎంత సునాయాసంగా మోసం చేస్తాడు అంటే, యెజబెలు అనేటువంటి రాణి ఉంది బైబిల్లో, మీకు తెలుసు. ఈ రాణి రాజుగారికి ఇచ్చిన సలహాని బట్టి రాణికి ఏ పరిస్థితి వచ్చింది? అవునా? ఇక ఆ మాట సామాజిక మాధ్యమంలో పెద్దగా అవసరం లేదు, కానీ దేవుని పిల్లల కారణం ఏంటి? అది తనకు పెద్ద తప్పుగా అని అనిపించలా. నువ్వు రాజువు కదా, నువ్వేదైనా చేయొచ్చు అనేటువంటి సలహా ఇచ్చేసింది యజమానికి. నైజములో ఉన్నటువంటిది బయటికి రావాలి అంటే ఎక్కడికి రావాలో తెలుసా? సిలువ దగ్గరికి రావాలి. సిలువ దగ్గరికి రావాలా? సిలువలోనికి చేరాలా? సిలువ దగ్గరికి వచ్చి సిలువలో ఉన్నటువంటి ఆయన యొక్క మనస్సులోనికి చేరిపోవాలి. లేకపోతే ఏమవుద్దులే అని లోకం మన మోసపుచ్చడం సంగతి పక్కన పెట్టు, మనలను మనమే మోసపుచ్చుకునేటువంటి ప్రమాదంలోనికి వెళ్ళిపోతాం. నిజం స్నేహితులారా, బాగా గ్రహించండి, ఆలోచన చేయండి. సరిచేసేటువంటి వారి వరుసలోనికి వచ్చారు. ఎవరు అంటే సరిచేయబడవలసినటువంటి వాడు. అలాగే 41వ వచనం, 23:41 అండి, మనము చేసిన వానికి తగిన ఫలము
పొందుచున్నాము. చాలు, అంతవరకు చాలు. పిల్లరా, సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, తప్పు చేసే వారి వరుసలో నుండి తప్పు తెలుసుకునేటువంటి వారి వరుసలోనికి వచ్చాడు. ఏ వరుస ఇది? తప్పు చేసే వారి వరుసలో నుండి తప్పేంటో తెలుసుకునేటువంటి వారి వరుసలోనికి వచ్చాడు. ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ఏమండి, ఇదేం పెద్ద తప్ప అనేటువంటి వారి వరుసలో నుంచి నాకు ఈ శిక్ష సరైందే అనేటువంటి అనుభవంలోనికి వచ్చాడు. తప్పు తెలుసుకునేటువంటి వరుసలోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. కనుక తప్పు ఎప్పుడు తేటగా కనబడదంటే సిలువను నిదానించి చూసినప్పుడు. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే, 7వదిగా లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 39వ వచనము 42వ వచనం. తనతో కూడా సమానమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నారు? నిన్ను నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అంటున్నాడు. కానీ ఈయనేం చేస్తున్నాడు? 42వ వచనములో ఆయన్ను చూసి, యేసు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. రైట్. చేయవలసినటువంటి ప్రార్థన చేసే వారి వరుసలోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. సిలువను చూస్తే కానీ ఏ ప్రార్థన చేయాలో కూడా మన జ్ఞానానికి పిల్లరా గ్రాహ్యపట్టం అనేటువంటిది సాధ్యపడినటువంటి సంగతి. అందుకే సిలువను నిదానించి చూస్తున్నటువంటి మన తండ్రి గారు బైబిల్ మిషన్కు ఏ వందన వచనం పెట్టారు? మరణాత అనేటువంటి వందన వచనం. ప్రభువైన యేసు రమ్మో. ఎందుకు ఏ మిషన్కు లేనటువంటి వందన వచనం దైవజనులు పెట్టగలిగారు అంటే, అపార్థం చేసుకోకుండా ఉంటే అర్థం చేసుకోగలిగితే, ఎప్పుడూ సిలువను దీక్షతో చూస్తూ ఉన్నారు గనుక, యేసు సిలువ దీక్ష తప్ప బ్రతుకునందు నాకు ఏమి కావాలి అని నిత్యము సిలువ దీక్షలోనే తండ్రి గారు ఉన్నారు కనుక, సిలువను దీక్షతోనే చూస్తూ ఉన్నటువంటి అనుభవంలో ఉన్నారు కనుక, ఏ ప్రార్థన చెయ్యాలో ఆ ప్రార్థన వందన వచనముగా ఏర్పాటు చేశారు. కనుక సరే, ఈ సందర్భంలోనికి వస్తే చేయవలసినటువంటి ప్రార్థన చేసేవారి వరుసలోనికి, చేయవలసినటువంటి ప్రార్థన చేసేటువంటి స్థితి అనేటువంటి స్వస్తి భాగ్యంలోనికి వచ్చాడు. చేయవలసిన ప్రార్థన చేయటం స్వస్తి భాగ్యమేనా కాదా? మంచి భాగ్యమేనా కాదా? ఆ స్వస్తి భాగ్యంలోనికి వచ్చారు. చివరిగా లూకా సువార్త 23:43. వానితో కనుక పిల్లరా గ్రహించండి, దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారు ఏ భాగ్యం అందుకోవాలో ఆ భాగ్యం అందుకునేటువంటి స్వస్థితిలోనికి వచ్చాడు. ఏ భాగ్యం అంట? దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారు ఏ భాగ్యం అందుకోవాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నారో ఆ భాగ్యం అందుకునేటువంటి స్వస్థితిలోనికి వచ్చారు. చాలా భాగ్యాల కొరకు వస్తారు కదా దేవుని యొద్దకు, అవునా? కానీ దేవుడు ఏ భాగ్యము కొరకు రావాలనుకుంటున్నారో ఆ భాగ్యమును అందుకునేటువంటి స్థితిలోనికి రావటమే స్వస్థితి. ఏంటంటే ఆ భాగ్యము దేవుని దగ్గరకు వచ్చినటువంటి మరుక్షణమే పూర్తి చేయండి, దేవుని సరసన కూర్చున్నావు అనేటువంటి స్థితిలోనికి వచ్చేటువంటి స్వస్తి భాగ్యం. ఎప్పుడంట ట్రై చేస్తానండి అనే స్థితిలో కాదు, ఎంతసేపట్లో ఆ మరుక్షణమే, సిలువను నిదానించి చూసినటువంటి మరుక్షణమే సిలువ ద్వారా అందుకోవలసినటువంటి ఆయన సరసన కూర్చునేటువంటి భాగ్యమైనటువంటి స్వస్తి భాగ్యాన్ని అందుకున్నారు. కనుక సిలువ ధ్యానంలోనికి వచ్చినటువంటి వాళ్ళరా సంపూర్ణమైనటువంటి స్వస్తి భాగ్యంను అనుగ్రహించేటువంటి పెళ్లి కుమారుడైనటువంటి ప్రాణప్రియుని యొక్క సిలువ వైపు నిదానించి చూస్తూ ఆ భాగ్యమును అందుకొని స్వస్తి అనుభవమును సంపాదించగలిగినటువంటి కృప
చేరి వచ్చిన మనలకు పెండ్లి కుమారుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.